జరుగుతుందని. మూర్తి గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి బాబు గారు. సార్, అసలు ఏం జరుగుతుంది? బెంగాల్ విషయానికి ముందు వద్దాం. బెంగాల్లో ఈసారి బీజేపీ హవా చాటుతుంది అని చెప్పి మాట్లాడే పరిస్థితి. అర్ధరాత్రి కాడ మమతా బెనర్జీ గారు వెళ్ళి చెకింగ్లు చేస్తున్నారు. అంటే అక్కడ ఏమైనా జరుగుతుందా, లేకపోతే ఇది ఒక హైప్ క్రియేట్ చేస్తున్నారా? ఇప్పటికే 100 కోట్ల బెట్టింగ్లు జరుగుతున్నాయట, నువ్వా నేనా అన్నట్లుగాని. సో ఈ బెట్టింగ్ల కోసమా ఇదంతాని, లేకపోతే వాస్తవాలు ఏంటి? మీరు కూడా దీనికి సంబంధించి సమగ్రమైన సర్వే నిర్వహించారు కదా. యాక్చువల్ గా బెంగాల్లో ఎలక్షన్ లో మన సర్వే ప్రకారం మమతా బెనర్జీకి క్లియర్ మ్యాండేట్ రాబోతోంది, 170 to 190. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, మమతా మీరు స్టార్టింగ్ లైన్ లో ఏం చెప్పారంటే మోడీ వర్సెస్ మమతా అన్నారు. ఇట్ ఈస్ నాట్ మోడీ వర్సెస్ మమతా, ఇట్ ఈస్ ది మమతా వర్సెస్ ఎలక్షన్ కమిషన్. ఓకే, అది మనం అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడు ఈ రోజు కూడా కౌంటింగ్ నెక్స్ట్ రేపు స్టార్ట్ చేస్తాం అనగా కూడా అందరూ కౌంటింగ్ ఆఫీసర్స్ అందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్. ఏ రాష్ట్రంలోనూ కూడా భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత కౌంటింగ్ చేసేటువంటి స్టాఫ్ ఈ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళే వర్క్ చేశారు తప్ప బెంగాల్లో మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ స్టాఫ్ ను పెడుతున్నారు. ఎందుకు పెట్టవలసి వచ్చింది? జరుగుతున్న పరిణామాలు చూస్తే మమతా బెనర్జీకి కానీ బెంగాల్ ప్రజలకు కానీ టీఎంసీ ఓడిపోతుందన్నటువంటి నమ్మకం అయితే లేదు. ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తారన్న నమ్మకం ఉంది. కానీ దీది కాదండి, మమతా బెనర్జీ గారికి ఆ నమ్మకం లేనట్లుగా కనిపిస్తున్నది. లేదండి, మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఫేజ్ లో 142 సీట్లు ఎలక్షన్ జరిగింది. ఆ 142 సీట్లలో 56 సీట్లు గతంలో బీజేపీ అక్కడే వచ్చాయి. వచ్చిన 77 సీట్లలో టోటల్ 77 సీట్లు వస్తాయి. గత ఎన్నికల్లో 56 సీట్లు ఆ ఫస్ట్ ఫేజ్ లో వచ్చాయి. ఇప్పుడు అది ఒక 75, 76 ఆ రేంజ్ లో పెరగచ్చు. నెక్స్ట్ సెకండ్ ఫేజ్ 142 సీట్లలో 18 సీట్లు మాత్రమే బీజేపీకి వచ్చాయి ఇంతకు ముందు. ఏంటంటే ఎందుకంటే ఆ డిఫరెన్స్ ఏంటి మూర్తి గారు, మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? అంత డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? అక్కడ హిల్లీ రీజన్స్ లోను, తర్వాత కొంతమంది కొన్ని కమ్యూనిటీ మటువా కమ్యూనిటీ ఉన్న రీజన్ లోను బీజేపీ కొంత డామినేట్ చేసిన మాట వాస్తవం. సెకండ్ ఫేజ్ 142 సీట్లోకి వస్తే ఇంతకుముందు 17 సీట్లు వచ్చాయి వాళ్ళకి. ఇప్పుడు 30, 35, 142కి 40 గంటలు రావు. ఎట్టి పరిస్థితులు కూడా 40 దాటదు. అక్కడ 100. ఇప్పుడు మమతా కౌంట్ అనేది 100తో స్టార్ట్ అవుతుంది, బీజేపీ కౌంట్ 40తో స్టార్ట్ అవుతుంది. సో ఇది ఒకటి మనం ఆలోచించాలి. 2, మమతా బెనర్జీకి ప్రజల్లో ఇంకా నమ్మకం కోల్పోలేదు. ఆవిడ చేసిన వెల్ఫేర్ స్కీమ్స్ అవనివ్వండి, అన్నీ కూడా పబ్లిక్ లో బాగా ఇదయ్యాయి. లక్ష్మీ బండార్ స్కీమ్ కానీ, హెల్త్ స్కీమ్ కానీ, స్టూడెంట్స్ కి సైకిల్స్ ఇవ్వడం కానీ. బెంగాల్ ఇంకొకటి, ఎలక్షన్ స్టార్ట్ అయ్యే ముందు తర్వాత స్టార్ట్ అయిన తర్వాత అంటే నామినేషన్స్ ఫైల్ అయిన తర్వాత మనం చూసినట్టయితే మమతా బెనర్జీ 70 మంది క్యాండిడేట్లు మార్చారు. అది ఒక మమతా బెనర్జీకి ప్లస్ పాయింట్ కాబోతోంది. 2, మమతా బెనర్జీ గవర్నమెంట్ లో మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద అవినీతి ఆరోపణలు అని చెప్తున్నారు. ఓకే, నమ్ముదాం కొంతసేపు మనం. కానీ మమతా బెనర్జీ మీద ఏమీ కరప్షన్ అలిగేషన్స్ లేవు. 2, యాంటీ ఇన్కంబెన్సీ ఉన్న మాట వాస్తవం, ఎవడు కాదనలేడు. అందులోనూ 15 సంవత్సరాలు చేసిన తర్వాత ప్రతి గవర్నమెంట్ మీద కూడా యాంటీ ఇన్కంబెన్సీ అనేది సహజం వర్మ గారు. అయితే యాంటీ ఇన్కంబెన్సీ గవర్నమెంట్ ని ఓడి పక్కకు పంపించే స్టేజ్ లో ఉందా, లేకపోతే అదే గవర్నమెంట్ వచ్చే స్టేజ్ లో ఉందా అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ మీకు బీజేపీ స్టార్ట్ చేసిన తర్వాత ఎస్ఐఆర్ అనేది ఒక ప్రక్రియ చేపట్టారు. మీకు బెంగాల్లోనూ చేశారు, కేరళలో చేశారు, మొన్న ఎలక్షన్ తమిళనాడులో కూడా చేశారు. తమిళనాడు, కేరళలో ఎక్కడా కూడా ఎస్ఐఆర్ మీద ఏ ప్రాబ్లం రాలేదు. కానీ బెంగాల్లోనే మ్యాక్సిమం ప్రాబ్లం వచ్చింది. ఎందుకు వచ్చింది? బెంగాల్లో ఎక్కువగా ముస్లిం ఓట్లు తీసేయటము, అట్లాగే హిందూ ఓట్లలో మటువా కమ్యూనిటీ ఓట్లు, భద్రలోక్ కమ్యూనిటీ ఓట్లు, రాజవంశీ కమ్యూనిటీ ఓట్లు కూడా ఎగిరిపోయాయి. దీంతో ప్రజల్లో మేము వెళ్ళి క్షేత్రస్థాయిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము ఓటుతో బుద్ధి చెప్తామండి, పద్ధతి ఏమీ బాగోలేదు. ఒక ఫ్యామిలీలో వైఫ్, హస్బెండ్, పిల్లలు ఉంటే ఒక ఇద్దరికి ఓటు ఉండకపోవడం, వైఫ్ హస్బెండ్ కి ఓటు ఉండడం, కొన్ని చోట్ల వైఫ్ అండ్ హస్బెండ్ ఓటు తీయడం, పిల్లలకు ఓట్లు ఉంచడం. ఈ పద్ధతి చేసిన ప్రక్రియ, చేసిన విధం బెంగాల్ ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి గురి చేసింది అన్న దాంట్లో వాస్తవం. 2, మమతా బెనర్జీ ఈ ఎలక్షన్ ఎట్లా రన్ చేసిందంటే, బెంగాలీస్ అండ్ గుజరాతీస్, దట్ ఈస్ అవుట్ సైడర్స్ అని ఒకటి, బెంగాల్ ప్రైడ్, బెంగాల్ కల్చర్, బెంగాల్ అస్మిత అన్న నెరేటివ్ ని బాగా బిల్డప్ చేయగలిగింది. బీజేపీకి ఉన్న నెరేటివ్ అంటే ఏమీ లేదు, కేవలం మమతా బెనర్జీ అవినీతి, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలందరూ గూండాలు. ఇప్పుడు ఏ పార్టీలో గూండాలు లేరు వర్మ గారు, అన్ని పార్టీల్లోనూ ఉన్నారు. అన్ని పార్టీలో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. అదంతా కూడా తీసుకొచ్చి బెంగాల్ సమాజానికి అంటకట్టడం అనేది అంత మంచి పద్ధతి కాదు.
తర్వాత ఎలక్షన్ టైంలో బీజేపీ క్యాంపెయినింగ్ చూస్తే ఎంతసేపు ఒకటే వాళ్ళు మాట్లాడుతున్నారు. హోమ్ మినిస్టర్ అమిత్ షాతో సహా మాట్లాడిన మాటలు చూస్తే బెంగాల్ ప్రజల్లో చాలా అసహ్యభావం ఏర్పడింది. మమత బెంగాల్ పోలీస్ గో బ్యాక్, ఎలక్షన్ అయిన తర్వాత మిమ్మల్ని అందరినీ చెట్టు కట్టి కింద నుంచి బుర్ర కిందకి కాలు పైకి పెట్టి వేలగడతాము. ఈ మాటలు కాదు సార్, ఇది ఒక హోమ్ మినిస్టర్ మాట్లాడాల్సిన మాటలు కాదు. రెండు, ఇప్పుడు ఎలక్షన్ అయితే జరగడం వల్ల ఇక్కడ బీజేపీకి చిన్న ప్రాబ్లం ఏంటంటే కేవలం ముస్లిం ఓట్లే కాదు, హిందూ ఓట్లు కూడా పోయాయి. ఆ హిందూ ఓట్లలో మటువా కమ్యూనిటీ ఓట్లు చాలా పోయాయి. మటువా కమ్యూనిటీ అనేది 2021 నుంచి బీజేపీకి అంటిపెట్టుకున్నారు వాళ్ళు, బీజేపీ సింపథైజర్స్. కానీ ఈ రోజు ఆ కమ్యూనిటీలో చీలికలు రావడం అనేది ఒక విధమైనటువంటి సెట్ బ్యాక్ బీజేపీకి. రెండు, మమతా బెనర్జీ వెరీ సింపుల్, షీఈ్ ఎ ఫైటర్. అది ఆ విషయం మాత్రం మర్చిపోకూడదు. బెంగాల్ ప్రజల్లో విలేజెస్ లోకి పోతే మమతా బెనర్జీ క్రేజ్ ఏమీ తగ్గలేదు. అయితే ఒకటి, ఫస్ట్ ఫేజ్ లో కొన్ని సీట్లు మాత్రం బీజేపీకి పెరుగుతాయి, నో డౌట్ ఇన్ ఇట్. ఇంతకుముందు 56 వచ్చాయి, ఇప్పుడు 75 వరకు వస్తాయి. బట్ సెకండ్ ఫేజ్ లో లాస్ట్ టైం 18 సీట్సే వచ్చాయి. ఇప్పుడు మాక్సిమం మీకు 30-35 కంటే రావు సార్. సో మమతా బెనర్జీకి ఎట్టి పరిస్థితిలో కూడా 170 సీట్స్ తగ్గవు. అయితే ఈ ఎలక్షన్ కమిషన్ చేస్తున్న పద్ధతులు, ఈ మొత్తం యంత్రాంగాన్ని అంతా గ్రిప్ లో పెట్టుకొని ఈ ఎలక్షన్ కమిషన్ ని వీళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రచారము, ఈ దాడి, అది బెంగాల్ సమాజం మీద మమతా బెనర్జీ మీద దాడిగా భావిస్తున్నారు తప్ప వారి ప్రజల్లో మాత్రం బీజేపీ మీద అంత సింపతి మాత్రం ఏం పెరగలేదు సార్. ఓకే సార్, మూర్తి గారు ఒక విషయం, మీరు లాస్ట్ మినిట్లో ఈవిడ ఒక 70 చేంజ్ చేశారు అంటున్నారు, అది ఆవిడకి ప్లస్ అయ్యింది అన్నది మీరు వేసిన అంచనా. అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ చేంజ్ చేశారు, సో దారుణంగా ఫెయిల్ అయ్యారు. సో ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ అడిగితే ఏం చెప్తారు? ఒకటి సార్, అధికారం ఫస్ట్ లో మనం రాంగ్ స్టెప్ తీసుకొని లాస్ట్ లో క్యాండిడేట్లు మార్చితే జరిగే పని కాదు. అదే మీకు తెలంగాణలో 10 మందిని క్యాండిడేట్ ని మార్చారు కేసీఆర్ గారు, 10 మంది విన్ కదా, ఆ 10 మంది విన్ అయ్యారు, ఎవరు ఓడిపోలేదే. అట్లా కాదు ఇక్కడ. ఒకటి ఇక్కడ ఏం చేసిందంటే ఆవిడ క్యాడర్ పార్టీ బేస్, క్యాడర్ బేస్డ్ పార్టీ, క్యాడర్ మీద గ్రాస్ రూట్ లెవెల్ చాలా స్ట్రాంగ్ గా ఉంది మమతా బెనర్జీ. అయితే మమతా బెనర్జీ కానీ టీఎంసీ వాళ్ళ ఫియర్ ఏంటంటే, మేము వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు చెప్పింది, కౌంటింగ్ రోజు ఏం జరుగుతుంది అన్నది ఒక్కటే వాళ్ళలో ఉన్న ఫీలింగ్. ఈ ఒక 20-25 సీట్స్ స్కీమ్ కంటెస్ట్ లో ఉన్నాయి. ఈ రోజుకైతే మమతా బెనర్జీకి 172 సీట్స్ చాలా క్లియర్ గా ఉన్నాయి, బీజేపీకి 94 సీట్స్ క్లియర్ గా ఉన్నాయి, ఒక 7 సీట్స్ అదర్స్ ఉన్నారు, ఒక 20 సీట్స్ లో మాత్రమే కీన్ కంటెస్ట్ జరుగుతుంది సార్. అది ఏమైనా తారుమారు అవకాశం ఉందా? ఆ 20 వన్ సైడ్ అయినా 110 కంటే ఎక్కువ రావు బీజేపీకి. అయితే ఆ 172లో ఎన్ని తారుమారు అవుతాయనే ఒక ఫీలింగ్ వాళ్ళలో మాత్రం బాగా ఉంది సార్. కౌంటింగ్ లో చేయడానికి ఏముంటదండి? కౌంటింగ్ లో ఏమైనా చేయడానికి ఉంటుందా సార్? కౌంటింగ్ లో చేయడానికి ఉండదా అంటే నేను ఒకటి చెప్తాను సార్. ఆంధ్రప్రదేశ్ లో వీవీప్యాట్ 10 రోజుల్లో ఎందుకు దహనం చేశారండి? 45 డేస్ ఉండాలని సుప్రీంకోర్టు చెప్పినప్పుడు ఆ నార్మను ఫాలో అవ్వాల్సినటువంటి స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కానీ ఎందుకు పట్టించుకోలేదు? ఆ రూల్స్ అనేవి ప్రతిపక్షాలకే ఉంటాయి తప్ప అధికార పక్షానికి ఉండదు. పూర్వంలో ఈ ఎలక్షన్ సినారియో మేము 18 ఏళ్ల నుంచి చేస్తున్నాం. ఇంతకు ముందు జరిగిన ఎలక్షన్స్ ప్రజలు ఎవరిని నెగ్గించాలి, ఎవరిని ఓడించాలి, మా లీడర్ ఎవరు, మా ప్రభుత్వం ఎవరు అని ప్రజలు ఎన్నుకునేవారు. ఇప్పుడు అలా కాదు, అధికార పక్షంలో ఉన్న వాళ్ళు మాత్రమే డిసైడ్ చేస్తున్నారు హూ విల్ విన్ అండ్ హూ విల్ లూజ్ అనేది. ఈ పద్ధతి చాలా మంచి, ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం. దట్ డజంట్ మీన్ దట్ ఐఎమ్ ఎగ్నెస్ట్ టు బీజేపీ, ఐఎమ్ ఆర్ఎస్ఎస్ వర్కర్. బట్ వన్ థింగ్, ఈ జరుగుతున్న పరిణామాలు మాత్రం బెంగాల్ ప్రజలు తమ మీద దాడి అని మాత్రమే భావిస్తున్నారని నేను చెప్పగలను. మమతా బెనర్జీకి 170-190 ఖచ్చితంగా వస్తాయి సార్. వీళ్ళకి ఒక 110-120 మధ్యలో వీళ్ళు ఉంటారు, అంతకు మించి పెద్దగా ఏముండదు. తర్వాత ఎన్ని ముస్లిం పార్టీ వచ్చినా బెంగాల్లో మమతా బెనర్జీ, బెంగాల్లో ముస్లింస్ కి స్ట్రాంగ్ సపోర్ట్. మమతా బెనర్జీ యొక్క ఈక్వేషన్ ఏంటంటే ముస్లిం, మహిళ ప్లస్ ముస్లిం, తర్వాత వెల్ఫేర్ స్కీమ్స్, సింపుల్ సిటీ అండ్ బెంగాల్ ప్రైడ్, బెంగాల్ అస్మిత, ఇది ఈ నెరేటివ్ ని బిల్డప్ చేయడంలో ఆవిడ సక్సెస్ అయ్యింది. బీజేపీ ఒక నెరేటివ్ అంటే ఏమి బిల్డప్ చేయలేకపోయింది అక్కడ. సో సార్ కొంతమంది మనం చూసాం ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినప్పుడు, మరి చాలా మంది కూడా బీజేపీ వైపు మొగ్గు చూపించడానికి కారణం మీరు ఒక్కసారి 2021 ఎగ్జిట్ పోల్స్ చూడండి. 20 ఛానల్స్
తీసుకున్నట్టయితే అందులో 18 ఛానల్స్ బీజేపీకి 140, 150, 160 ఇచ్చారు. చివరికి ఏం జరిగింది? 77 సీట్లతో ఆగిపోయింది. ఎగ్జిట్ పోల్ నేను ప్రతిసారి కూడా మా అంచనాలు కరెక్ట్ అవుతాయి, వేరే అంచనాలు తప్పు అవుతాయనో లేదా వేరే వాళ్ళు తప్పనో నేను ఎప్పుడు కామెంట్ పాస్ చేయదలుచుకోలేదు. బట్ బెంగాల్లో ఏ సర్వే చేసిన వాళ్ళు క్షేత్రస్థాయికి ఎంతవరకు వెళ్ళారు, వాళ్ళు తీసుకున్న శాంపిలింగ్ ఏంటి, ఏ మెథడాలజీ వాడారు, ఎట్లా క్వాలిటేటివ్ అనాలిసిస్, క్వాంటిటేటివ్ అనాలిసిస్, సైకోమెట్రిక్ అనాలిసిస్ చేశారు, ఎట్లా దాని పొలిటికల్ డేటాను ఇంటర్ప్రిటేట్ చేశారు అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది సార్. ఇప్పుడు మనకు కొన్ని ఛానల్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇంకొకటి మీకు ఒక ముఖ్య విషయం గుర్తుపెట్టుకోండి, బెంగాల్ లోకల్ ఛానల్స్ ఎవరు కూడా బీజేపీకి విక్టరీ ఇవ్వట్లేదు. మీకు ఇప్పుడే పంపించాను ఒక వీడియో. అవును, బెంగాల్ ఛానల్స్ ఎవరు ఇవ్వట్లేదు. బట్ ఈ బయట ఉన్న వాళ్ళే ఇస్తున్నారు. ఒకటి యాక్సిస్ మై ఇండియా తీసుకున్నట్టయితే ఆయనకి మంచి క్రెడిబిలిటీ ఉంది, నో డౌట్ ఇన్ ఇట్. అన్నీ ఇచ్చాడు ఆయన. ఫస్ట్ ఫేజ్లో కూడా ఆయన ఫస్ట్ ఫేజ్ అయిన తర్వాత కూడా టీవీలోకి వచ్చి మాట్లాడాడు. కానీ సెకండ్ ఫేజ్ అయిన తర్వాత ఈ ఎలక్షన్ రిజల్ట్ నేను బయట పెట్టదలుచుకోలేదు అని మాట చెప్పాడు. ఎందుకు చెప్పారు? ఎవరి యొక్క ఒత్తిడితో చెప్పారు, లేకపోతే ఆయన పల్స్ పట్టలేకపోయాడా? ఏం జరిగింది అక్కడ? మరి ఫస్ట్ ఫేజ్ 2 నెలలు 3 నెలలు కష్టపడి ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ రిజల్ట్ ఇట్లా ఉండొచ్చు ఇట్లా ఉందని చెప్పిన వాడు సెకండ్ ఫేజ్ వచ్చేటప్పుడు ఎందుకు మారిపోయింది? ఇవన్నీ కూడా ఒకసారి మనం అసెస్ చేయాలి. 2, బెంగాల్ అనేది సమాజం ఏనాడు కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత బెంగాల్లో మన పొలిటికల్ డైనమిక్స్ అంతా ఆలోచిస్తే, పొలిటికల్ జరిగినవన్నీ ఆలోచిస్తే ఫస్ట్ 26 ఏళ్ళు మీ కాంగ్రెస్ పరిపాలన ఉంది, 33 ఏళ్ళు కమ్యూనిస్టులు పాలించారు. మమతా బెనర్జీ వచ్చి 15 ఏళ్ళు అయింది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అంత తొందరగా బెంగాల్ ప్రజలు అధికారంలో ఒక పర్సన్ దింపరు అని ఒకటి ఆలోచించాలి. 2, ఎప్పుడైనా బెంగాల్లో ఒక ప్రభుత్వం కమ్యూనిస్టు నుంచి కాంగ్రెస్కి, కాంగ్రెస్ నుంచి కమ్యూనిస్టులకి, కమ్యూనిస్టుల నుంచి మమతాకి వచ్చినప్పుడు ఆ ముందు జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ లో మాక్సిమం సీట్స్ ఎవరు విన్ అయ్యారనేది ఒకటి మనం చూసుకోవాలి. ఆ విధంగా చూస్తే బీజేపీకి నో ఛాన్స్. 2, బీజేపీలో ఉన్న డ్రాబ్యాక్ ఏమైందంటే ఇక్కడ మమతా బెనర్జీకి ఈక్వల్ ఫేస్ వాల్యూ, పాపులారిటీ ఉన్న లీడర్ని సీఎంగా బీజేపీ ఫోకస్ చేయలేకపోయింది. ఇదొకటి ఆలోచించాలి. 2, బెంగాల్లో భద్రలో కమ్యూనిటీ స్టిల్ దే ఆర్ సపోర్టింగ్ బీజేపీ. మీకు బెంగాల్ ప్రెసిడెన్సీ ఏరియాలో 126 సీట్లు ఉన్నాయి. అంటే బెంగాల్ అండ్ ఇట్స్ అర్బన్ ఏరియాస్. ఆ 126 సీట్లలో కనీసం 80 సీట్లు మమతా బెనర్జీ పట్టుకుపోతుంది. అందులో అనుమానం లేదు. ఓకే సార్, ఓకే సార్, తమిళనాడు మీద కూడా చాలా సీరియస్గా బెట్టింగ్లు అవుతున్నాయి. రోజుకొక వార్త వస్తుంది. అది చాలా